ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 జూలై 2nd పక్షం అంటే 16 నుంచి 31 వరకు జరుగు రాశి ఫలితాలు తెలుసుకుంటున్నాము. అందులో ప్రధానంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో ఉన్నారు, రాహువు వచ్చేసి కుంభరాశి, కుజకేతువులు వచ్చేసి సింహరాశి, అలాగే కుజుడు మరలా ఇక్కడ కన్యలేకి 28వ తేదీ వస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు గురువు కలిసి ఇక్కడ మనకు ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు. రవి బుధులు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు. ఇది ఈ యొక్క గ్రహ గోచారము. ఈ గ్రహ గోచారాన్ని తీసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి కన్యారాశి. కన్యారాశిలోకి తీసుకున్నట్లయితే మీకు ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు కలిపి కన్యారాశి కన్యాలగ్నం కిందకి వర్తిస్తుంది. కన్యారాశి కన్యాలగ్నం వారికి మీకు పంచమాధిపతి అలాగే షష్టాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు సప్తమంలో ఉన్నారు. సంతానం దృష్టి మీకు చక్కగా పనిచేస్తుంది. శని భగవంతుడు పంచమాధిపతి. పిల్లలకు మీరు ఏదైనా చేయాలనుకున్న, వివాహమైన, సెటిల్మెంట్స్ అయినా ఏమైనా చేయాలనుకున్నా, అలాగే మీకు మీరు దైవ సంబంధమైనటువంటి విషయాలలో ఇన్వాల్వ్ అయ్యి అందులో ముందుకు దూసుకెళ్ళాలన్నా ఇది మంచి పీరియడ్ అని చెప్పుకోవచ్చు. రాహు వచ్చేసి మీకు 5వ ఇంట్లో ఉన్నారు. సంతాన విషయంలో ఒక్కొక్కసారి మీకు ఫిమేల్కి సంబంధించిన వారికి మీరు అనుకున్నంత ఫాస్ట్గా మీరు ఏది సెటిల్మెంట్ చేయలేకపోతారు. ఆ డిప్రెషన్ తోటి మీరు కొంత జీవిత భాగస్వామి పైన ప్రభావాన్ని చూపిస్తారు. తద్మూలకంగా మీకు వారికి గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఎక్కువ మీ అర్ధాంగి లాస్ అయిపోవడం కూడా మీరు చూసే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క కన్యారాశి కన్యాలగ్నం వారికి జీవిత భాగస్వామిని కోల్పోయే పరిస్థితులు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కన్యారాశి కన్యాలగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క 6వ ఇంట్లో రాహు ఉండడం అనేది చక్కగా మీకు కొంత మేలు జరుగుతుంది. దుర్గా ఆరాధనలు ఇవన్నీ చేసుకున్నట్లయితే కొంచెం మీకు ఆలోచనలు తెల్లంగా సాగుతాయి. లేకుంటే కల్మషమైనటువంటి ఆలోచనలు, అనవసరమైనటువంటి ఆలోచనలు, దుర్మార్గమైన ఆలోచనలు అంటే మీరు ఏదో కత్తెట్టుకుపోయి పొట్టు చేస్తారని కాదు, ఒక వైరాగ్యం విరక్తిగా మారి తద్మూలకంగా వికృతంగా ఆలోచించడం, ఇలాంటి ఆలోచనలతో మీరు సందిగ్ధంగా ఉండే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ మీకు కుజుడు వచ్చేసి కన్యలో ఉన్నాడు కాబట్టి మీ రాశికి తృతీయాధిపతి అష్టమాధిపతి మీ రాశిలో ఉన్నాడు కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. పనులు చేసేటప్పుడు కొంచెం బోన్స్ ఇదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పీరియడ్లో కొంచెం ఇబ్బంది ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాల్షియం ట్యాబ్లెట్స్ తీసుకోవడం, ఐరన్, అలాగే కొంచెం మంచి పౌష్టికాహారం తీసుకోవడం, ఇవన్నీ చేయడం మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనా తీర్థయాత్రలు చేస్తారు. దశమంలో మీకున్నారు కాబట్టి శుక్రుడు గురువు 2వ ఇంటి భాగ్యాధిపతి శుక్రుడు వచ్చేసి మీకు దశమ కేంద్రంలో ఉండడం టెక్నాలజీకి సంబంధించినటువంటి విద్యలలో, బిజినెస్లలో మంచిగా రాణిస్తారు. బృహస్పతి చతుర్థాధిపతి సప్తమాధిపతి ఈయన వచ్చేసి మీకు దశమ కేంద్రంలో ఉండటం మీకు వెయిట్ పెరుగుతుంది సొసైటీలో. కానీ కొంత మధ్య మధ్యలో ఇబ్బందులు అనేటివి ఫేస్ చేస్తూ ఉంటారు. తద్మూలకంగా మీకు ఇబ్బంది ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా ఇష్టంగా, చాలా స్పష్టంగా మీరు అనుకునే దృఢ సంకల్పంతో నెరవేర్చుకోగలిగితే మిమ్మల్ని మించిన ధీరులు ఎవరూ లేరని స్పష్టంగా మనం చెప్పవచ్చు. స్వస్తి.